సో మీరు మీ అమ్మాయిని ఫారెన్ నుంచి తీసుకొచ్చి పెద్దల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తారు ఫస్ట్. ఆ తర్వాత అలా 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 సినిమా ముందుకెళ్తుంది. మన సినిమా రివీల్ చేయలేము. శతమానం భవతి మీ లైఫ్ని ఎలా చేంజ్ చేసింది? బిఫోర్ శతమానం భవతి, ఆఫ్టర్ శతమానం భవతి. సతీష్ గారు ప్రతి సీన్ చదివినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చదువుతారు. ఆయన చదివినప్పుడు మనకు కూడా ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఆయన రాయడం, డైలాగ్స్ రాయడం దగ్గర నుంచి స్టోరీ అయింది కాబట్టి. కానీ నాకు చాలా ఆశ్చర్యం వేసిన ఒక విషయం ఏంటంటే, అసలు ఒక ప్రొడ్యూసర్గా ఉండి రాజుగారు అంత ఆ స్టోరీ మీద అంత ఇన్వాల్వ్మెంట్ ఏంటి అంటే, షూటింగ్ జరిగిన ఆ రోజులన్నీ అక్కడే ఉన్నారు ఆయన. అంటే ఎవ్రీడే సెట్లో హీ విల్ మేక్ ష్యూర్ దట్ కరెక్ట్గా ఆ సీన్ జరగాలి, అంటే ఆ ఎమోషన్, ఆ ఫీల్ కరెక్ట్గా రావాలి అన్న దాంట్లో చాలా ఇదిగా ఉంటారనమాట. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, అంటే క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఇలాగా, ఏంటి సార్ ఇక్కడే చేస్తున్నారు మీరు, బాలీవుడ్లో మీకు అలా బయట చేసే ఆలోచన లేదా, సపోజ్ కనుక బాలీవుడ్లో చేస్తే మీరు ఏం చేస్తారంటే, రాజుగారు చెప్పారు శతమానం భవతి లాంటి స్టోరీ చేస్తానని ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏంటి ఆ ప్యాషన్ ఏంటి, ఆ లవ్ ఫర్ మూవీ, లవ్ ఫర్ దట్, అంటే ఆయనకున్న ఆ ఇది ఇట్ ఇస్ టూ ఇన్ఫెక్షియస్ అనమాట. అది మా అందరికీ అలా స్ప్రెడ్ అయిందంటే అది నిజం అండి, అబద్ధం కాదు. ఏంటి ఆయన సెట్లో అలా నించుని వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా, ఈ సీన్ ఏంటి, ఈ డైలాగ్ ఏంటన్న ఒకరు అడుగుతున్నప్పుడు మీరు ఆలోచించండి ఎలా వీళ్ళే ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ఇంకా ఎంత ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా ఎంత బాగా మనం చేయాలి అన్న. సో లైక్ ఇది ఒక కుటుంబం కింద తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరి తరపున, అంటే మా శతమానం భవతి క్రూ తరపున మేమందరం కూడా ఈ మూవీ స్టోరీ ఎన్నుకున్నందుకు సతీష్ గారికి, ఈ పిక్చర్ని తెర మీద తీసుకొచ్చినందుకు రాజుగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఈ సినిమా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే క్లైమాక్స్ వరకు అందరు డైలాగులు దిల్ రాజు గారు డబ్స్మేషన్ చేస్తే చేసేస్తారు. ఆయనకి అన్ని డైలాగులు వచ్చు, అన్ని సీన్లు ఎవరు డైలాగ్ ఎంత తప్పు చెప్పినా వెంటనే చెప్తారు. ఈ సినిమా ఆన్ చేస్తే క్లైమాక్స్ వరకు ప్రకాష్ రాజ్ గారి డైలాగ్, జయశ్రీ గారి డైలాగ్ అన్నీ ఆయన చెప్పేస్తారు డబ్స్మేషన్. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.